సేవకుడా ఓ సేవకుడా నీ సేవలు అజరామరం. సేవకుడా దైవ సేవకుడా నీ జన్మ చరితార్థము. సేవకుడా ఓ సేవకుడా నీ సేవలు అజరామరం. సేవకుడా దైవ సేవకుడా నీ జన్మ చరితార్థము. యేసుకంకితం నీ జీవితం కావాలి అందరికి ఆదర్శం. యేసుకంకితం నీ జీవితం కావాలి అందరికి ఆదర్శం. పలికే నీ స్వరం ప్రజలకు సత్పథం. పలికే నీ స్వరం ప్రజలకు సత్పథం. సేవకుడా ఓ సేవకుడా నీ సేవలు అజరామరం. సేవకుడా దైవ సేవకుడా నీ జన్మ చరితార్థము. అరణ్య రోదనమైనా బ్రతుకులు పండించే నీ బోధలు. అద్భుత దేవుని కృపను ప్రజలకందించే నీ సేవలు. అరణ్య రోదనమైనా బ్రతుకులు పండించే నీ బోధలు. అద్భుత మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు. ఇంతవరకు మీరు హైదరాబాద్లో మా ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న మరణాతా థియలాజికల్ సెమినరీ వివరాలు కొంతవరకు మీరు చూడగలిగారు. ఏషియా థియలాజికల్ అసోసియేషన్ వారి చేత గుర్తింపు పొందిన ఆధ్యాత్మిక విద్యా కేంద్రం. గత 2.5 దశాబ్దాలుగా కొన్ని వేల మంది యువతి యువకులను సిద్ధం చేసిన కేంద్రం. ఆసక్తి కలిగిన యువతి యువకులు మమ్మలను సంప్రదించండి. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు తెలుగులోను ఇంగ్లీషులోను యువతి యువకులకు వేర్వేరు వసతులను ఏర్పాటు చేసి దేవుని వాక్యాన్ని నేర్పిస్తున్నాము. అదేవిధంగా మాస్టర్ ఆఫ్ డివినిటీ కోర్సును ప్రతివారం మంగళ బుధవారాలలో సాయంత్రం 7 నుండి 9 వరకు, అంటే వారములో 2 రోజులు సాయంకాలం తరగతులు నిర్వహిస్తున్నాము. అది ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. అదేవిధంగా 3 నెలలకు ఒకసారి మాస్టర్ ఆఫ్ థియాలజీ కోర్సును ప్రత్యక్ష తరగతులుగా నిర్వహించి వారు తిరిగి వారి సేవా క్షేత్రాలకు కానీ వారి ఉద్యోగ వ్యాపారాలలోకి కానీ వెళ్ళి మరలా 3 నెలల తర్వాత 1 వారం రోజులు మాత్రమే మా దగ్గరుండి పాఠాలు నేర్చుకుని మరలా తిరిగి వెళ్ళి అలా సంవత్సరంలో 3 సార్లు మా దగ్గరకు వస్తే సరిపోతుంది. 3 వారాల పాటు వస్తే సరిపోతుంది. ఆ పద్ధతిలో మాస్టర్ ఆఫ్ థియాలజీని అందించడానికి ఇష్టపడుతున్నాము. అది కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల కోర్సులు మాత్రం ఇంగ్లీషు తెలుగులో ఉంటాయి. అవి మా దగ్గరే ఉండి నేర్చుకునే పద్ధతిలో వాటిని నేర్పిస్తున్నాము. దేవుని వాక్యము దగ్గరకు వచ్చేసరికండి కొంతమందికి అవగాహన లేదు. యోగ్యులు సమర్థులు చాలామంది ఉన్నారు, కానీ చాలామందికి అవగాహన ఉన్నమాట నిజం. అదే సమయంలో అవగాహన లేదు.
కాస్త కుదురుగా దేవుని వాక్యాన్ని నేర్చుకుందాము అనే శ్రద్ధ లేదు. అదో రకమైన ఉత్సాహం. దేవుడు నన్ను పిలిచాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, నన్ను నడిపిస్తాడు, ఏ సమయానికి ఏది కావాలో దానిని అందిస్తాడు అనే ఒక విచిత్రమైన ఆలోచన విధానం. అది నిజమే, ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, సమయానుకూలంగా సహాయం చేస్తాడు. మన వంతు పనిని మనం కూడా చేయాలి కదండి. దేవుడు మనలను సంరక్షించేవాడని ఇష్టం వచ్చినట్లుగా రోడ్డు మీద పడి నడవంగా, దేవుడు మనలను పోషించేవాడని భోజనాలు వండుకోకుండా ఇంట్లో కూర్చోవటం లేదు కదా. దేవుడు మనకు కావలిగా ఉన్నాడని ఇంటి తలుపులు వేసుకోకుండా ఉండటం లేదుగా. ఉద్యోగాలు చేసుకుంటున్నాం, వ్యవసాయాలు చేస్తున్నాం, కష్టపడుతున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, ఫలసాయాన్ని పొందుకుంటున్నాం, జీవితాలను కొనసాగిస్తున్నాం. అదేవిధంగా పరిశుద్ధాత్ముడుండి మనకు సహాయం చేసే మాట నిజమే, కానీ మనం చేయవలసిన పరిశ్రమ కొంత ఉన్నది కదా. యేసు ప్రభు కూడా అద్భుతంగా దేవుని లేఖనాలను అభ్యసించాడు కదా, స్వయంగా నేర్చుకున్నాడు కదా. శిష్యులు యేసు ప్రభు దగ్గర 3.5 సంవత్సరాల పాటు వాక్యాన్ని నేర్చుకున్నారు, అర్థం కాని సంగతులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత పరిశుద్ధాత్మను పొందుకుని ప్రపంచానికి గొప్ప సేవకులుగా మారారు కదా. అందుకని ఉత్సాహం ఉండటం గొప్ప సంగతి, కాస్త కుదురుగా నేర్చుకోవాలని అనుకునే ఆలోచన కూడా జరిగించండి. మేమేమీ చదువుకోలేదు కనుక మీరు కూడా చదువుకోనక్కర్లేదనే పద్ధతిని అనుసరించడానికి అవకాశం లేదు. మనం చదువుకోలేదని మన పిల్లలను పాఠశాలకు పంపించకుండా ఇంట్లోనే కూర్చోబెడుతున్నామా? మనం తెలుగు మీడియంలో చదువుకున్నామని మన పిల్లలను తెలుగు మీడియంలోనే చదువుకోవాలని చెబుతున్నామా? ఇంగ్లీష్ మీడియం పాఠశాలలకు పంపించి ఎక్కువ ఫీజులు కట్టి చదివించటం లేదు. నేను ఎప్పుడో చిన్న పాకలో ఉన్నాను, నేను భవనంలోకి రాను అని మనం అనుకోవట్లేదుగా. నేను ఒకప్పుడు సైకిల్ దొక్కాను, ఇప్పుడు నాకు కారు వద్దు, మోటార్ సైకిల్ వద్దని అనుకోవట్లేదుగా. మనల్ని మనం కాలానుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆహ్వానించి దేవుని సేవలో ముందుకు సాగుతున్నాము. ఒకప్పుడు 50 సంవత్సరాల క్రితం, 60 సంవత్సరాల క్రితం నేను ఇలా ఉన్నాను కనుక మీకు అక్కర్లేదు అంటే, అప్పుడు మనకు కావాలి, అయినా పరిశుద్ధాత్ముడు బోధించి గొప్పగా వినియోగించుకున్నాడు. ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి, వాటిని సద్వినియోగం చేసుకోవటం వివేకమని నా భావన. పరిశీలించండి. ఆసక్తి కలిగిన వారు మమ్మలను కార్యక్రమం అయిపోయిన తర్వాత సంప్రదించండి. తద్వారా కొన్ని వివరాలు మీకు తెలియజేయటం సాధ్యమవుతుంది. అప్పుడు నాణ్యమైన సేవలు జరుగుతాయి. దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం. భక్తుడైన పౌలు దేవుని సంగతులను అద్భుతంగా అభ్యసించాడండి. గమలీయేలు దగ్గర ధర్మశాస్త్రాన్ని అభ్యాసం చేసిన మాట ఎంతో నిజం. అతడు గొప్ప గురువు, ఇతడు అంతే గొప్ప శిష్యుడు. అయితే అరేబియా ప్రాంతంలో అద్భుతంగా దేవుని సన్నిధిలో దేవుని సంగతులను గ్రహించినటువంటి ఘనాపాటి. ప్రభు దర్శనం జరిగిన తర్వాత దేవుని సేవలు జరిగించిన మాట నిజం. అయితే దేవుని సన్నిధిలో సిద్ధపడి దేవుని ప్రత్యక్షతలను పొందుకుని ఎంతోమంది జీవితాలను ఉద్ధరించిన మాట కూడా అంతే నిజం. ఈరోజు 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనములో ఉన్న సంగతిని నేను మీకు చదివి వినిపిస్తాను. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచిన గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని. సింహము నోట నుండి తప్పింపబడటం అంటే నిజంగా సింహం ఈయన మీదకు వచ్చి పడినప్పుడు తప్పించబడటం కాదు. ఆ రోజుల్లో ఉన్న క్రూరులైనటువంటి మనుష్యులను ఉద్దేశించి రాస్తున్నాడు. పౌలు సేవ చేసిన మొదటి శతాబ్దంలో రోమాను పాలించిన చక్రవర్తి అయిన నీరో చాలా క్రూరంగా వ్యవహరించేవాడు. క్రైస్తవులంటే ఆయనకు పడేది కాదు. పనికిమాలిన వాళ్లను భుజానేసుకోవటం అతనికి తెలుసు, కానీ పనికొచ్చే వాళ్లను, సాత్వికులైన వారిని, ప్రేమ కలిగిన వాళ్లను ఏ విధంగా సంరక్షించాలో, ఏ విధంగా వాళ్ళను పోషించాలో ఆ రోజుల్లో నీరోకి తెలియదు. ఆ రోజుల్లో ఏంటండి, ఈ రోజుల్లో కూడా యోగ్యులను, సమర్థులను గుర్తించటం, వారిని ప్రోత్సహించటం ఎంతమందికి తెలిసేంటి? సత్యాన్ని బోధించే వారిని ఏ విధంగా అణచివేయాలి, ప్రేమను చూపించే ప్రజలను ఏ విధంగా కష్టపెట్టాలి, వాళ్ళ మనోభావాలను ఏ విధంగా దెబ్బతీయాలి అని చూచే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరగటం లేదు. నీతులేమో బూతులైపోయినాయి, బూతులేమో నీతులైపోయిన విచిత్రమైన పద్ధతుల మధ్యలో మనం జీవించటం లేదు. అన్యాయమేమో సక్రమం అయిపోయింది. అర్థవంతమైనటువంటి సంగతులేమో అవి సమాజానికి నష్టాన్ని కలిగించే విధంగా ప్రజలు భావించటం ఎంత విచిత్రంగా ఉంటుందో. అంటే
ధర్మోపదేశములను కానీ ధర్మబద్ధమైన జీవన విధానము కానీ కొంతమంది ఇష్టపడటం లేదు. అక్రమం పెరిగిపోతోంది, అన్యాయం పెరిగిపోతోంది, దారుణమైనటువంటి సంగతులు ఏర్పడుతున్నాయి. పాఠశాలలలో ఉపాధ్యాయులు విద్యను నేర్పిస్తున్నారు కానీ వినేవాళ్ల సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుంది. క్రమశిక్షణ లేదు. సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోయిందనే పేరుతో దారి తప్పిన ప్రజలను మనం ఎంతమందిని చూడటం లేదు. మానవ సంబంధాలు సన్నగిల్లిపోతున్నాయి. పెద్ద చిన్న అనే భావాలు తగ్గిపోతున్నాయి. గురువులు, విద్యార్థులు, అధికారులు, ప్రజలు వీళ్ళ మధ్యలో ఉండవలసిన గౌరవ సంబంధాలు చాలా పలచబడిపోతున్నాయి. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో చాలా అంతరం ఏర్పడుతుంది. ఈ సంగతులన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే అర్థం లేనటువంటి కార్యక్రమాలను జరిగించటం, ప్రజలను మానసికంగా అభివృద్ధి చెందించాలనే ప్రణాళికాబద్ధమైన కార్యక్రమాలు లేకపోవటం, తత్సంబంధమైన ఉపదేశ ధర్మాన్ని పాటించకపోవటం, ఆధ్యాత్మికంగా దేవుని సన్నిధిలో ఓ మనిషి ఏ విధంగా అనుబంధం చేయబడాలో, ఓ గంభీరమైనటువంటి ఆధ్యాత్మిక సూత్రాలను ఏ విధంగా తెలుసుకోవాలోననే సంగతులను బోధించేవాళ్ళు కరువయ్యారు. బోధిస్తే వినేవాళ్ళు కరువయ్యారు. ఎంతసేపు మాకేమొస్తుందో చెప్పండాయా, మేం ప్రార్థనా మందిరానికి వెళ్ళాం, మేం ప్రార్థన చేసుకోము, మాలో ఉన్నటువంటి దురభ్యాసాలను మేము ఏ విధంగానూ మానుకోము. నువ్వు ప్రార్థన చేసిన వెంటనే బ్యాంకులో డబ్బులు వచ్చేయాలి, మీరు ప్రార్థన చేసిన వెంటనే నాకున్నటువంటి అనారోగ్యం పోవాలి. దురభ్యాసాలను మాత్రం మార్చుకోవటానికి కొంతమంది ఇష్టపడటం లేదు. శారీరక వ్యాయామం చేయటానికి కొంతమంది ఇష్టపడటం లేదు. కానీ వాళ్ళకున్న జబ్బులన్నీ ప్రార్థనలతో తగ్గించుకోవాలనే విచిత్రమైన ఆలోచన విధానంతో స్పందించే భక్తులు అనబడిన వాళ్ళు లేరు. ఏదో నిన్నగాక మొన్న ప్రభువుని అంగీకరించారు, వారికి సరిగా తెలియదు కనుక కొన్నిసార్లు అలా అభ్యర్థించారంటే దానికి ఒక అర్థం ఉంది. దశాబ్దాలుగా భక్తి చేస్తూ ఉన్న ధర్మబద్ధమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను జరిగించడానికి ఇష్టపడకుండాను, మనం చేయవలసిన వాటిని మనం చేయకుండా కేవలము దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు, కేవలము దేవుడు సొమ్ములను మాత్రమే ఇచ్చేవాడుగా భావించి ఆధ్యాత్మిక జీవన విధానంలో మార్పులు లేనటువంటి పద్ధతులను అనుసరించేవారు ఎంతమంది లేరండి. భక్తుడైన పౌలు, నేను అనేక మందికి సువార్తను ప్రకటించాలి, అనేక సుదూర ప్రాంతాలకు వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి నాణ్యమైన సువార్తను ప్రకటించడానికి వీలుగా దేవుడు నన్ను బలపరిచాడు, నన్ను ధైర్యపరిచాడు, సింహము నోట నుండి నన్ను తప్పించాడు. అంటే మనుషులలో ఉన్న క్రూరమైన లక్షణాలు నన్ను ఇబ్బంది పెట్టకుండా, నాకు హాని తలపెట్టకుండా దేవుడు నన్ను తప్పించాడు అని తాను ఎదుర్కొన్న ప్రతికూల పరిస్థితులను గురించి ఈ విధంగా ప్రస్తావించాడు. నేను ఇంతకుముందు ప్రస్తావించినట్లు అక్రమం చేసేవానికి, దుర్మార్గంగా ప్రవర్తించే వాళ్లకు ఎంత పలుకుబడో, దేశాన్ని దోచుకుని ప్రజా జీవితాలను ధ్వంసం చేసేటటువంటి కొంతమందికి ఎంత విలువో, వాళ్ళకి ఎంత గుర్తింపో, వార్తాపత్రికలలోనూ, ప్రసార మాధ్యమాలలోనూ, సామాజిక మాధ్యమాలలోనూ వాళ్లే కనపడతారు. వాళ్ళ చుట్టూనే ప్రజలు కూడా తిరుగుతూ ఉంటారు. దేశ సంపదను ప్రజలకు పంచవలసిన అవసరత ఉండగా అలాంటి కార్యక్రమాలను జరిగించని వారి చుట్టూ తిరుగుతూ అదో రకమైనటువంటి విచిత్ర భావనను చాటుకునే కొంతమంది మనుషులు ఉన్నారే, వాళ్ళ మానసిక స్థితిని ఏ విధంగా అంచనా వేయాలో. సింహము నోట నుండి దేవుడు నన్ను తప్పించాడు, ఎందుకంటే అనేక మందికి ఈ మంచి వార్తను నేను వినిపించాలి, అనేక మంది జీవితాలలో ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక భావజాలాన్ని నింపాలి, నైతిక ధర్మాలను బోధించాలి, మనిషి మనిషిగా ఏ విధంగా బ్రతకాలో, ఆ మనిషి దేవునితో ఏ విధముగా సత్సంబంధాన్ని కలిగి ఉండాలో ఈ సంగతులన్నీ నేను బోధించాలని దేవుడు నన్ను బ్రతికించి సింహము నోట నుండి తప్పించాడయ్యా అని భక్తుడైన పౌలు తిమోతికి ఉత్తరం రాస్తూ చెబుతున్నాడు. అంటే యోగ్యులు, సమర్థులైనటువంటి వారిని మనం ఏ విధంగా అనుసరించాలో, వాళ్ళను గురువులుగా ఎలా భావించాలో, వాళ్ళకి ఏ విధమైన చేయూతనివ్వాలో ఈ సంగతులను గ్రహించడం చాలా ప్రాముఖ్యం. మీ ప్రాంతాలలో, మీ పట్టణాలలో, మీ సంఘాలలో యోగ్యులు, సమర్థులైనటువంటి ఆధ్యాత్మిక నాయకులను గుర్తించండి. వారి సాహచర్యంలో కొన్ని సంగతులు నేర్చుకోండి. వారు సంభాషించే పద్ధతి, వారు ఉపదేశించే పద్ధతి, సమస్యల మధ్యలో వారు నిబ్బరముగా ఉండి నిర్మలమైన మనస్సుతో వాటిని పరిష్కరించే విధానాన్ని వారి దగ్గర చూచి నేర్చుకోవాలి. అంతేగాని
అనవసరంగా నాకు అన్ని సంగతులు తెలుసు, నేను ఇంగ్లీషులోను తెలుగులోనూ మాట్లాడుతున్నాను కనుక నేను ఎవరి దగ్గరికి వెళ్ళవలసిన పని లేదు, నేను ఉన్నతమైన విద్యను అభ్యసించాను, సర్వము గ్రహించాను, ఎవరైనా నా దగ్గరికే రావాలనే విచిత్రమైన భావనల మధ్యలో బంధించబడి అలా ఉండకుండాను విశాలమైన ప్రపంచంలో మేధావులు ఎంతోమంది ఉన్నారు, ఆధ్యాత్మిక నిపుణులు ఎంతోమంది ఉన్నారు, వారి దగ్గర నైపుణ్యాన్ని మనం నేర్చుకోవాలి. వివేకముగా తప్పించబడుతూ వివరముగా దేవుని సంగతులను ప్రజలకు ఏ విధంగా అందించాలో తెలుసుకోవాలి. అనవసరమైన సంగతులకు అధిక ప్రాధాన్యతనిచ్చి ప్రజల మనోభావాలను, ప్రజల బలహీనతలను ఆధారం చేసుకుని ఆ బలహీనతలను స్పృశిస్తూ వారిని అదో రకమైనటువంటి ఉద్రేకములోకి నెట్టివేయకుండా ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించే అర్థవంతమైన బోధలను ప్రజలకు అందించగలిగినటువంటి సేవకులు, నాయకులు, విశ్వాసులు ఎక్కడున్నారో వాళ్ళ వలన జరుగుతుందండి సేవ. ప్రభు నన్ను బలపరిచాడు, సింహము నోట నుండి తప్పించాడు. ఎందుకో తెలుసా తిమోతి, నేను అనేక మందికి ఈ దేవుని సువార్తను అందించాలయ్యా. సుదూర ప్రాంతాలకు నేను వెళ్ళి అక్కడ వాళ్ళ జీవన విధానాన్ని దేవుని కొరకు ప్రకాశించేటట్లుగా బోధించవలసిన బాధ్యతను దేవుడు నా పైన ఉంచాడు కదా. అందుకని దేవుడు నన్ను ఈ విధంగా నడిపిస్తున్నాడు, ఇలా బ్రతికిస్తున్నాడు. నువ్వు కూడా ధైర్యంగా ఉండే, ఏది పెడితే అది చెప్పటం, ఎక్కడికి పెడితే అక్కడికి వెళ్ళటం, ఏదంటే అది దేవుని చిత్తమని, దేవుని ప్రత్యక్షతని, దేవుడు చెప్పాడని చెప్పి ప్రజల మనోభావాలను అనవసరంగా ఆకర్షించి వక్రీకరించి అలాంటి విచిత్రమైన సేవలు, పద్ధతులు చేయమాక. విలువల కొరకు నిలబడు, త్యాగసహితమైన భక్తి విధానాన్ని ప్రజలకు నేర్పించు. ఇలా నేర్పించినప్పుడే ప్రజాస్పందన విపరీతంగా ఉండదు. ఉన్నమాట ఉన్నట్లుగా నిజాయితీగా దేవుని సేవ చేసే సేవకులకే ప్రజాస్పందన పెద్దగా ఉండదు. నువ్వేం చేసినా పర్వాలేదు, నీకు బ్యాంకులో డబ్బులు వచ్చేస్తాయి, మీరు చదివినా చదవకపోయినా మీ పిల్లలు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు అవుతారు, పాఠ్యాంశానికి సంబంధించిన జ్ఞానం ఏమీ లేకపోయినా అందులో గొప్ప ఉత్తీర్ణతను వాళ్ళు సాధిస్తారు అని చెప్పే వాళ్ళ చుట్టూ తిరిగే లోకం కదా. ఆధ్యాత్మిక జీవన సూత్రాలను, జీవన విధానాన్ని, క్రమశిక్షణను, దేవుడు నేర్పించాలనుకున్న సంగతులను నేర్పించే దైవ సేవకులను ఎక్కడో నూటికో ఒకళ్ళో ఇద్దరినో మనం చూస్తాం. వాళ్ళని వెతికి పట్టుకోవాలంటే టార్చ్ లైట్ వేసి వెతికితే దొరుకుతారు, లేకపోతే లేదు. సింహము నోట నుండి దేవుడు నన్ను ఎందుకు తప్పించాడో తెలుసా తిమోతి? అత్యంత క్రూరమైన మనుషుల మధ్యలో నేను బంధింపబడకుండా దేవుడు నాకు విడుదలనిచ్చాడయ్యా. రోమా చక్రవర్తుల ధోరణి నీకు తెలియనిది కాదు కదా అని తాను ఎదుర్కొన్న పరిస్థితుల మధ్యలో ఏ విధంగా తనను తాను సంరక్షించుకుంటున్నాడో చూడండి. సింహము అనే మాట దగ్గరకు వచ్చేసరికి పౌలు నిజముగా సింహము అనే జంతువును ఎదుర్కోలేదు, కానీ మనిషిలో ఉన్న ఆ క్రూరత్వాన్ని ఎదుర్కొన్న విధమును సింహముగా చెప్పాడు. అయితే మహాభక్తుడైనటువంటి దానియేలు నిజముగా సింహాన్ని ఎదుర్కొన్నాడు. ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దానియేలు పుస్తకం 6వ అధ్యాయము 22వ వచనం. దర్యావేషు రాజు పాలనలో జరిగినటువంటిది. పర్షియా దేశానికి చెందినటువంటి రాజు పాలిస్తూ ఉన్నప్పుడు బబులోను దేశంలో అప్పటికే నివసిస్తున్న యూదులు, అందులో నుంచి ప్రత్యేకింపబడినటువంటి దానియేలు జీవితంలో జరిగిన ఓ సంగతిని నేను మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. నేను నా దేవుని దృష్టికి నిర్దోషముగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోళ్లను మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాదు కదా అనెను. దర్యావేషుకును దానియేలుకు జరిగిన సంభాషణ అన్నమాట. దర్యావేషేమో సింహముల బోను వెలుపల అంటే పైనున్నాడు, ఈయన భూమిలో కలుగు లాంటిది తీస్తే అందులో సింహాలు ఉండగా వాటి మధ్యలో దానియేలు పడవేయబడ్డాడని కొంతవరకు మనం భావించవచ్చు. మొత్తానికి దానియేలు సింహాల మధ్యలో ఉన్నాడండి. ఎందుకున్నాడు అంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులైనటువంటి వారు, 120 మంది ప్రముఖులు ఆస్థానములో ఉండి దానియేలు మంచితనాన్ని చూచి ఓర్చుకోలేక అసూయపడి
వేరే దేశానికి సంబంధించిన వాడు మా పైన అధిపతిగా ఉండటం ఏమిటి? అధిపతులుగా ఉంటే మేముండాలి, స్థానికులమైన మేముండాలి, అసమర్థులమైనప్పటికీ ఏమీ తెలియకపోయినప్పటికీ మేము పైన ఉండాలి, మీ సమర్థులైన వాళ్ళు ఎక్కడో ఉండాలి, కానీ మా పైన వేరే దేశానికి సంబంధించినటువంటి వాడు దానియేలు అనే మనిషి ఉండటానికి వీల్లేదని అనవసరమైన సంగతులన్నీ చెప్పి రాజుగారి బుర్ర చెడగొట్టి ఆయన ఆదమరిచి ఉన్నప్పుడు అనవసరమైనటువంటి ఒక శాసనాన్ని లిఖించి దాని మీద సంతకం చేసేటట్లుగా చేశారన్నమాట. నేను కాస్త తొందరగా చెప్పాను, ఈ సంగతి మీరు తర్వాత చదువుకోండి. అంటే సమర్థుడైనటువంటి దానియేలును ఎంతో గౌరవముగా చూస్తున్నాడు దర్యావేషు రాజు. ఎందుకంటే దానియేలులో ఉన్న వినయము, నిస్వార్థము, మంచితనము, ప్రజలను క్షేమంగా ఉంచే పద్ధతులు ఇవన్నీ కూడా దర్యావేషుకు చాలా ఇష్టంగా ఉన్నాయి. కానీ ప్రక్కనున్న వాళ్ళకి ఇష్టం లేదన్నమాట. ఇదొక విచిత్రమైన మానసిక స్థితి కదా. సమర్థుణ్ణి ప్రోత్సహించడం చాలామందికి తెలియదు కదా. మంచిని మంచిగా ప్రోత్సహించటం తెలియదు కదా. మంచి చేసినా తప్పే, చెడు చేసినా తప్పే, ఏం మాట్లాడినా తప్పే. అసలు దేనిని అభినందించడం చేతగానటువంటి పరిస్థితుల మధ్యలో మనం ఉన్నాం. ఇదొక విచిత్రమైన మానసిక దుస్థితి. ఎవరైతే ఏమిటయా సమర్థుడు, చక్కగా పాలనలో సహకరిస్తున్నాడు, ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నాడు, రాజుగారికి చక్కని ఆలోచనను ఇస్తున్నాడు, ఆ ఆలోచనలు ఇటుదిరిగి జీవితకాలం అంతా తన్నుకున్నా మనకు రావు, అతనికి దేవుని జ్ఞానం ఉన్నది, అతనిని మనం ప్రోత్సహించి ఆయన సమక్షంలో మన జీవితాలను, మన ఉద్యోగాలను కొనసాగించుకుందామనే భావన కలిగి ఉండకుండాను బాధ్యత లేనటువంటి స్వార్థముతో నిండినటువంటి వీళ్ళు దానియేలును సింహాల బోనులో పడవేసేటట్లు చేశారు. ఏమీ లేదు, 30 రోజుల పాటు మీరు దేవుడండి, మిమ్మల్ని తప్ప మరి ఎవరిని కొలవటానికి వీల్లేదు అని ఒక రాజశాసనాన్ని తయారు చేయించి రాజుగారు ఆదమరిచి ఉన్నప్పుడు సంతకం పెట్టించేసుకున్నారు. అదే రాజముద్ర వేయించుకున్నారు, అయిపోయింది. దానియేలు మనుషులను దేవునిగా ఎంచడు కదా. మనుషులు మనుషులమే కదండి, మనుషులు దేవుళ్ళు కాదుగా. గౌరవించడానికి కొంతవరకు పాత్రులే కానీ మనుషుడు ఎప్పుడూ దేవుడు కాదు. మనిషి మనిషే, దేవుడు దేవుడే. దేవుడు సర్వాంతర్యామి. ఒకే ప్రాంతానికి పరిమితమైన వాడు మనిషి ఎలా అవుతాడండి? మనిషిలో దేవుని సన్నిధి ఉండొచ్చు, మనిషిలో దేవుని ప్రభావం కొంతవరకు ఉండొచ్చు, వాటిని మనం అంగీకరించాలి. కానీ మనిషిని దేవుణ్ణి చేయటం అంతకంటే అనాలోచన ఇంకొకటి ఉండదని నా భావన. మీరు కూడా పరిశీలించండి, పరిశీలిస్తే మీకు కూడా అర్థమవుతుంది. 30 రోజులు దేవుణ్ణి చేశారు దర్యావేషు అనే ఒక మనిషిని, అంటే ఒక రాజుని. ఆ రాజు దగ్గరే ఏ ప్రార్థనలు చేసినా చెయ్యాలి అని మొదలుపెట్టారు. వాళ్ళు చేస్తున్నారు. దానియేలు అలా వెళ్ళలేదు. ఆకాశమందున్న దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆ సంగతిని వారు గుర్తించి, రాజుగారు మీ దగ్గర మేము ప్రార్థనలు చేయాలి, ఎందుకంటే మీరు 30 రోజుల దేవుడు, ఆ సంగతిని మనం శాసనం ద్వారా నిరూపించుకుని దేశమంతా కూడా చాటించుకున్నాం కదా. దేశంలో ఉన్న వాళ్ళందరూ ఈ 30 రోజులు మిమ్మల్ని దేవునిగా కొలుస్తూ ఉంటే ఈ దానియేలు ఒక్కడో మీ దగ్గరకు రాకుండా, మిమ్మల్ని దేవునిగా అంగీకరించకుండా ఆకాశమందున్న దేవునికి ప్రార్థన చేస్తున్నాడండయ్యా అన్నారు. అతనికి బాధ కలిగింది. ఇప్పుడు ఏం చేయాలి? సింహాల బోనులో వేయించాలి. అరే తొందరపడి సంతకం పెట్టాను, అవగాహన లేకుండా సంతకం పెట్టానని అప్పుడు బాధపడ్డాడు. సంతకాలు పెట్టే ముందు కాస్త చదువుకోవాలి. అందుకని చదువు వచ్చిన వాళ్ళు నాయకత్వ బాధ్యతలు వహిస్తే బాగుంటుంది. అసలు ప్రపంచ జ్ఞానం లేని వాళ్ళు, కనీస పరిజ్ఞానం లేనటువంటి వాళ్ళను నాయకులుగా అన్నిసార్లు మనం ఎంపిక చేసుకోలేము. కొన్ని స్థానాలకు వాళ్ళు పనికొస్తారేమో కానీ కొన్ని వ్యవస్థలలో కాస్త అక్షర జ్ఞానం కలిగిన వారు, అవగాహన జ్ఞానం కలిగిన వారు, ఆధ్యాత్మిక చైతన్యం కలిగిన వారు, బుద్ధి వికాసం కలిగిన వారిని నాయకులుగా ఎంపిక చేసుకోవాలి. కానీ అసమర్థులందరినీ నాయకులుగా ఎంపిక చేసుకుని వాళ్ళ చుట్టూ తిరిగితే మనకు వచ్చేది ఏమీ లేదు. అసలు వాళ్ళకే తెలియదు, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, ఎందుకు అక్కడ ఉన్నారో వాళ్ళకి తెలియదు. అలాంటప్పుడు మనం ఏమీ ప్రయోజనాన్ని పొందుకోగలని చెప్పండి? అప్పుడు దర్యావేష్ గారు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు, నేను అనవసరంగా తొందరపడి సంతకం పెట్టాను, దానియేలు లాంటి మనిషి నాకెక్కడ దొరుకుతాడు, ఇప్పుడు శాసనం ప్రకారం అతడు నన్ను పూజించలేదు కనుక సింహాల బోనులో వేయాలని వేయించారు. సింహాల బోనులో వేయబడినప్పుడు దేవుడు తన దూతను పంపించి తన చుట్టూ ఉన్న సింహాల నోళ్లు మూయించాడు. అప్పుడు జరిగిన సంభాషణ, రాజు చిరకాలము జీవించునుగాక అని చెప్పి
దేవుని దృష్టికి నిర్దోషముగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహముల యొక్క నోళ్లు మూయించాడండయ్యా. రాజా ఆ తర్వాత అంటాడు, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాదు కదా. అయ్యయ్యో, నువ్వెక్కడ నేరం చేసావయ్యా బాబు? నేను నీ పక్షంగా నేరం చేశాను. యోగ్యుడు సమర్థుడైనటువంటి నిన్ను అనాలోచనగా పోగొట్టుకునే శాసనాన్ని తయారు చేయించాను. ఎందుకంటే ఈ దుష్టులందరూ నా పక్కన చేరి నన్ను రెచ్చగొట్టి లేనిపోయిన సంగతులన్నీ చెప్పి నా బుర్ర చెడగొట్టి నాతో ఈ సంతకం చేయించారు. కానీ దానియేలు, నీ బోటి సమర్థుడిని పోగొట్టుకోవటానికి నేను సిద్ధంగా లేనయ్యా, నువ్వు తొందరగా పైకి వచ్చాయని దానియేలును సింహాల బోనులో నుంచి రప్పించాడు. ఇక్కడ నిజమైన సింహముల నుంచి దానియేలు అనే భక్తుని దేవుని తప్పించాడు. అక్కడ అనగా పౌలు ఎదుర్కొన్న పరిస్థితుల మధ్యలో మనుష్యులలో ఉన్న క్రూరమైన ఆ పరిస్థితుల్లో నుంచి దేవుడు పౌలును తప్పించి గొప్ప సేవకునిగా చేశాడు. ఈ రోజుల్లో కూడా మన చుట్టూ ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉంటాయో, ఎవరినైతే నమ్ముతామో, ఎవరైతే మనవాళ్ళు అనుకుంటామో, ఎవరైతే మన దగ్గర పెరిగారు అనుకుంటామో, ఎవరికైతే మనం సహాయం చేశామో, ఎవరి పక్షంగా అయితే రాత్రనక పగలనక ప్రయాసపడి నావాళ్ళు అనుకున్నామో, ఆ నావాళ్ళు అనుకున్న వాళ్ళు కొన్నాళ్ల తర్వాత వాళ్ళల్లో ఉన్న విచిత్రమైనటువంటి ధోరణి బయటపడినప్పుడు ఆశ్చర్యపోవాలి. వివేక జ్ఞానములతో దేవుని సేవించటం చాలా ప్రాముఖ్యమండి. దేవుని ప్రజలారా, దేవుడే మనకు నిజమైన తోడు, దేవుడే మనకు నిజమైన ధైర్యం. యోగ్యులు సమర్థులైన మనుషులు ఉన్నారు, మన కుటుంబ సభ్యులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, దైవ సేవకులు ఉన్నారు. వాళ్లను మనం ఏ విధంగానూ తక్కువ చేయనక్కర్లేదు. కానీ సమర్థులైనటువంటి వారు ఎక్కడ పడితే అక్కడ దొరకరండి. దేవుని జ్ఞానం కలిగినటువంటి వారు ఎక్కడ పడితే అక్కడ దొరకరు. మంచి మొక్కలు, మంచి వ్యక్తిత్వము కలిగిన వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ దొరకరు. వాళ్ళు ఎక్కడున్నారా అని మనం వెతికి పట్టుకుని వారి సంరక్షణలో మన జీవితాలను కొనసాగించాలి. ఇక్కడ దేవుడు నన్ను తప్పించాడయ్యా, అద్భుతంగా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, నువ్వు కూడా ధైర్యంగా ఉండే అని తన శిష్యుడు, కుమారుడుగా అభివర్ణించబడినటువంటి తిమోతిని ప్రోత్సహిస్తున్నాడు. దేవుని ప్రజలారా, మీరు ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నారు? నిజాయితీగా భక్తి చేస్తున్నారు. మందిరాలలో మీ పాత్ర గొప్పది. మందిర స్థలాలను మీరు ఎన్నో ఇప్పించారు, ఎన్నో కొనిపెట్టారు, మందిరాలను నిర్మించారు, దైవ సేవకునికి అండదండలను ఇచ్చారు. కొన్నిసార్లు కొన్ని ప్రతికూలతలు ఎదుర్కోవలసి వస్తుంది కదా. వాటి మధ్యలో దేవుడే మిమ్మల్ని బలపరుస్తున్నాడు. సింహాల నుంచి దేవుడు మిమ్మల్ని తప్పిస్తున్నాడు. ప్రతికూల పరిస్థితులు అనే సింహాలు, అనారోగ్యాలనే సింహాలు, అపార్థాలనే సింహాలు, మీ ప్రగతిని చూచి అసూయపడేటటువంటి మనుష్యులలో ఉన్నటువంటి ఆ విధ్వంసం సృష్టించాలనే ఆ ఆలోచనల మధ్యలో దేవుడే మిమ్మల్ని సంరక్షిస్తున్నాడు. ధైర్యంగా ఉండండి, దేవునిలో కొనసాగండి, నమ్మకంగా మీరు వెళ్ళే సంఘాలను ఆశ్రయించండి, దైవదాసులను గౌరవించండి, అక్కడ చేయవలసిన మీ ధర్మాలను మీరు జరిగించండి, మీ మందిరాలను మీరు అభివృద్ధి చేయండి, అనేక మందికి ప్రేమ సువార్తను అందించండి. దేవుడు మనలను సింహముల నోట నుండి, అనగా సింహపు లక్షణములు కలిగి క్రూరత్వము కలిగినటువంటి మనుషుల చేతిలో నుంచి మనలను విమోచించి మన కుటుంబాలను, సంఘములను అద్భుతముగా సంరక్షించి దేవుడు నడిపిస్తాడు. ఇప్పటికే మీలో అనేక మందిని అలా నడిపిస్తున్నాడు. దేవునిలో మనందరం నమ్మకంగా ఆయన వైపు చూస్తూ ముందుకు సాగుదాం. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్.